నిన్న జరిగిన మ్యాచ్‌లో మన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో టీమిండియా చేసిన పెర్ఫార్మన్స్ ఒక లెవెల్‌లో ఉన్నది. అయితే ఎవ్వరైనా ఊహించలేదు. ఇంత ఈజీగా మ్యాచ్ గెలుస్తదని. అండ్ చాలా మందికి ఒక భయమైతే ఉన్నది. ఏందంటే టీమిండియా నరేంద్ర మోడీ స్టేడియంలో ఒకసారి దెబ్బతింది గదా! 50, 50 వరల్డ్ కప్. సో, సేమ్ రిపీట్ అయితదేమో అని కొందరు ఆలోచన పెట్టుకున్నారు గానీ, న్యూజిలాండ్‌తో మ్యాచ్ అన్నాక చాలా మందయితే ఒక రోజు ముందే ఫిక్స్ అయిపోయారు. 2 రోజుల ముందే. ఎట్లా ఇండియా విన్ అయిపోద్దిలే న్యూజిలాండ్ మీద అని. అయితే అదే జరిగింది. చాలా మంది అనుకున్న విధంగానే. కానీ కొందరేమో 50, 50 ఓవర్స్ వరల్డ్ కప్ ఉన్నది గదా! అది ఓడిపోవడం వల్ల అరే! ఈ సెంటిమెంట్ సేమ్ కలిసొస్తదేమో అని చాలా మంది రూమర్స్ తీసుకురావడం జరిగింది. కానీ అది గాదు. మెయిన్ వచ్చేసి ప్లేయర్స్ మీద డిపెండ్ అయి ఉంటది. ఎలా ఆడుతున్నారనేది దాని మీద ఉంటది. సో, మన ప్లేయర్స్ అనేది వాళ్ళ పెర్ఫార్మన్స్ అనేది ఒక హై లెవెల్‌లో ఉన్నది. మెయిన్ వచ్చేసి సంజు శాంసన్, అభిషేక్ శర్మ, దాని తర్వాత తిలక్ వర్మ, ఇంకా ఇషాన్ కిషన్ వీళ్ళంతా కలిసి మన టీమ్‌కి ఒక మంచి రన్స్ తీసుకురావడం జరిగింది. మెయిన్ లాస్ట్ ఓవర్‌లో శివం దూబే ఆడిన ఆట చూస్తే మామూలుగా లేదు. ఎందుకంటే 230, 235 వరకి స్కోర్ ఆగిపోతదనుకున్నారు వికెట్లు పడుతుంటే. సో, శివం దూబే లాస్ట్ ఓవర్‌లో కొట్టిన 6ల వల్ల 255 పరుగులొచ్చింది ఇండియాకి. దాని తర్వాత మన టార్గెట్ ఇచ్చినాం మనం ఇండియా నుంచి న్యూజిలాండ్‌కి టార్గెట్ ఇచ్చిన తర్వాత న్యూజిలాండ్ మొత్తం ఔట్ అయిపోవడం. ఫస్ట్ అయితే క్యాచ్ డ్రాప్ అయిపోయింది శివం దూబే ద్వారా. దాని తర్వాత మళ్ళీ బ్యాకప్ జేసిండ్రు మన టీమిండియా మొత్తం బౌలర్స్. జస్‌ప్రీత్ బుమ్రా మొత్తం మెయిన్ రోల్ ప్లే చేసిండు. అండ్ జస్‌ప్రీత్ బుమ్రా గాని, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వీళ్ళంతా బౌలర్స్ మొత్తము తమ రోల్ ప్లే చేసిండ్రు. దాని తర్వాత హర్షదీప్ సింగ్ గూడా ఉన్నాడు. సో, ఈ ఇండియా టీమ్ గెలవనీకే వీళ్ళంతా కారణం. వీళ్ళంతా చేసిన హార్డ్ వర్క్. సో, ఇండియా, ఇండియా టీమ్ ఇండియన్ ఫ్యాన్స్‌కి క్రికెట్ ఫ్యాన్స్‌కి ఒక గొప్ప గిఫ్ట్ అనేది ఇచ్చిండ్రు. దాని తర్వాత వాళ్ళ మనసులో ఉన్న మరకను చెరిపేసిండ్రు. ఎక్కడ ఉన్నా సరే సెంటిమెంట్ గాదు. మెయిన్ టీమ్ వర్క్ ఉంటే ఖచ్చితంగా ఎక్కడున్నా గెలుస్తామని టీమిండియా మన ఇండియన్ ఫ్యాన్స్‌కి ఒక మెసేజ్ అయితే ఇచ్చిండ్రు. దాని తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఎంజాయ్‌మెంట్ ఖుషీని ఇచ్చిండ్రు. సో, థాంక్ యూ ఫర్ టీమ్ ఇండియా ప్లేయర్స్